సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామని, ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్లను 4000కు పెంచుతామన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. బీసీ సబ్ ప్లాన్లకు ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఆకట్టుకోవడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న లక్ష్యంతో అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బీసీల పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నుముకని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. గత కొంతకాలంగా బీసీల అంశాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని, బీసీలకు ఇవ్వాల్సిన పథకాలను రద్దు చేశారని అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తిరిగి బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకునేలా తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ సదస్సు ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే దానిపై బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచారు. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ నెలకు 4,000కు పెంపు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం, సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి బీసీల హక్కులు కాపాడేలా చర్యలు, బీసీ సబ్ ప్లాన్ల ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్ల వినియోగం, స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు గతంలో మాదిరిగా 34% పెంపు, బీసీల ఆర్థిక అభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు, చట్టపరంగా కులగణన నిర్వహణ, 10 లక్షలతో చంద్రన్న బీమా, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేత, విద్యా పథకాలు అన్ని పునరుద్ధరణ, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్ వంటి 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. టీడీపీ, జనసేన కూటమి ఈ విధంగా ప్రకటిస్తే అందుకు పోటీగా వైసీపీ కూడా బీసీలకు తాయిలాలు ప్రకటిస్తాయని ఎనలిస్టులు అంటున్నారు. మరి అవి కూడా ఏ రేంజ్ లో ఉంటాయోననే యోచనలో పడ్డారు విశ్లేషకులు.